అండ్ ఈరోజు మన వర్క్ వచ్చేసి ఇది పాతది పిఓపి అనమాట. ఇది పాత రూమ్, ఇల్లు పాతదే. పాత పిఓపికి ఇక్కడ కొత్తగా పిఓపి అనేది అటాచ్ చేసిరు. అట్లానే ఇలా కొన్ని ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా పెంచేసినాం. ఏసీ వచ్చేసి ఇక్కడ ఏసీ పాయింట్ పెట్టేసినాం. అట్లాగే ఇక్కడ ఇన్వర్టర్కి, టీవీకి, అలాగా సిస్టమ్ కూడా ఒక బోర్డు పెట్టేసినాం అనమాట. ఇది వచ్చేసి 12 మోడల్. అట్లానే ఇక్కడ వచ్చేసి 18 మోడల్. ఇది పాత బోర్డులు అండి, అన్నీ పాత బోర్డులు. వీటిని రిమూవ్ చేసేసి వైరింగ్ మొత్తం, పాత వైరింగ్ మొత్తం తీసేసినాము. ఇది పాతది పిఓపి. దీనికి కొంచెం కొత్తది అటాచ్ చేసారు. దీంట్లో అనేది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైరింగ్ కంప్లీట్ చేయాలి. దీనికి అటాచ్ చేసేసి వైరింగ్ కంప్లీట్ చేసేస్తే తర్వాత వాళ్ళకి పిఓపి వర్క్ అని చేసుకుంటారు అనమాట. ఇది మొత్తం మెయిన్ బోర్డులు కానీ ఈ 2 బోర్డులు పాతవి. అట్లాగే ఆ 3 బోర్డులు, అక్కడ కనిపించే 3 బోర్డులు, అట్లాగే ఇక్కడ కనిపించే 2 బోర్డులు అనేవి ఈ ఏసీ బోర్డు అనేవి మనం కొత్తగా పెట్టడం జరిగింది. దీన్ని ఇలా మనం పిఓపి వైరింగ్ మొత్తం అనేది ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలన్నమాట. మొత్తం పాత వైరింగ్ మొత్తం తీసేసి ఇది కొత్త వైరింగ్ మొత్తం చేసేసినాం అనమాట. పిఓపి ఆఫ్లో మొత్తం ఎక్కడికక్కడ కొత్త వైరింగ్ చేసేసినాం. బోర్డులకు మొత్తం ఆఫ్లు ఇచ్చేసి మోటార్ కలెక్షన్స్, అక్కడ వచ్చేసి టీవీ పాయింట్, అట్లానే వచ్చేసి ఇన్వర్టర్ పాయింట్, మొత్తం ఫ్యాన్ ఆఫ్లు కూడా గుంజేసినాం అనమాట. ఇలా 18 మోడల్ మెయిన్ బోర్డు, ఇక్కడ మెయిన్ బోర్డు, ఇక్కడ వచ్చేసి 18 మోడల్ బోర్డు, అక్కడ వచ్చేసి ఆఫ్ల కోసం 12 మోడల్ మొత్తం గుంజేసినాం అనమాట. వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు.